హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు ఒక మంచి టెంపుల్ గురించి అయితే చూపించి ఆ టెంపుల్ గురించి చెప్దామని అయితే వీడియో అయితే చూపిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి మనము ఆరమైసమ్మ టెంపుల్ అనమాట. ఆరమైసమ్మ టెంపుల్కి మేము రీసెంట్గా వెళ్ళినాము. ఆ ఆరమైసమ్మ టెంపుల్నే కాళీ మందిర్ అని కూడా అంటున్నారనమాట. ఇంతకుముందు ఈ గుడి చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడైతే ఆ గుడిని కొంచెం పెద్దగా కట్టిరనమాట. పెద్దగా కట్టి చాలా కలర్ఫుల్గా అయితే ఆ గుడిని అయితే తయారు చేశారనమాట. ఆ గుడి అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం, అదే గుడి అనమాట. సో ఈ గుడి ఉండే ప్లేస్ని ఏమంటారంటే బంగ్లాగూడ జాగీర్ అని అంటారు, పిరాన్ చెరువు దగ్గర అనమాట. అక్కడ ఏరియాని అయితే పిరాన్ చెరువు అని అంటారంట. ఈ గుడి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 8 వరకు అయితే ఉంటుందంట. ఇక్కడ మొత్తం ఆర్మీ వాళ్ళే పూజ చేయడం జరుగుతుంది అనమాట. ముందు నుంచి ఇప్పటిదాకా మొత్తం ఆర్మీ వాళ్ళే ఈ గుడి మొత్తం చూసుకుంటారంట. ఈ గుడిలో వచ్చేసి ఆదివారం అయితే బోనాలు జరుగుతాయంట. ఇక్కడ చాలా బాగా బోనాలు అయితే చేయడం జరుగుతుందంట. అట్లనే ఇక్కడ కొత్తగా ఎవరైతే బండ్లు కొంటారో, వెహికల్స్ కొంటారు కదా, ఆ వెహికల్స్కి కూడా ఇక్కడ పూజ చేయడం అనేది బాగా జరుగుతుందంట ఈ గుడిలో. అట్లనే ఈ గుడికి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అయితే ప్రాబ్లం అయితే ఉండదు. బయట అయితే చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒకవేళ ఇక్కడ వచ్చి వండుకొని పూజలు చేసుకోవడానికి కూడా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ టెంపుల్ దగ్గర. ఈ గుడి స్టోరీ వచ్చేసి ఏంటంటే, పూర్వకాలంలో అంట, పూర్వకాలంలో ఒక గంగని పంచయ్య అనే ఒక రైతు ఉండేవాడు అనమాట. ఆ రైతుకి కాళికాదేవి ఆయన కళలో వచ్చేసి చెప్పిందంటే, ఇక్కడ నాకు ఒక గుడి కట్టమని అడిగిందంట. అయితే తానేం చేసిందంట, ఆ రైతు ఏం చేసిందంట, ఇప్పుడు ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్లోనే అమ్మవారికి చిన్నగా గుడి అయితే కట్టడం జరిగిందనమాట. ఆ గుడి కట్టిన తర్వాత ఆ గుడి ఎక్కడైతే కట్టారో అక్కడ నుంచి గుడి స్థలంలో నుంచి ఒక చెట్టు అనేది అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిందంట. ఆ గుడి అమ్మవారు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి అయితే వెళ్ళిందంట. ఆ చెట్టులో నుంచి అయితే అమ్మవారు అయితే స్వయంగా వెలిసిందంట. అందుకని ఆరమైసమ్మ అని పేరు అయితే వచ్చిందనమాట. అంటే చెట్టు నుంచి వెళ్ళింది కాబట్టి ఆరమైసమ్మ అని పేరు అయితే వచ్చిందంట. అప్పుడు కాలంలో అక్కడ ప్లేస్ మొత్తం అడవిలాగా ఉంటుంది కాబట్టి అక్కడ మిలిటరీ వాళ్ళే ఫస్ట్ నుంచి మిలిటరీ వాళ్ళు ట్రైనింగ్ కోసం వస్తుండే అనమాట. అక్కడ ఆ ప్లేస్కి అక్కడే వాళ్ళు మిలిటరీ వాళ్ళకి దగ్గరగా ఈ అమ్మవారి గుడి ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే మొత్తం మిలిటరీ వాళ్ళే అమ్మవారి గుడి చూసుకోవడం కానీ, అక్కడ పూజలు చేయడం కానీ అయితే మొత్తం మిలిటరీ వాళ్ళే చూసుకోవడం అయితే జరుగుతుందంట. చూస్తున్నారు కదా, ఇదైతే అమ్మవారిది అనమాట. ఇక్కడ అమ్మవారు మనకి ఎంట్రన్స్లోనే పెద్ద హాల్ ఉంటుంది, చుట్టుముట్టు చాలా మంది కూర్చోడానికి ఉంటుంది వీలుగా. అట్లనే ఇక్కడ అమ్మవారే కాకుండా మనకు శివుడు కూడా ఉన్నాడు. శివుడు తర్వాత హనుమంతుడు కూడా ఉన్నాడు ఇదే టెంపుల్లో. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు కానీ, వీక్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ, పిల్లలకి స్కూల్ వెళ్ళినప్పుడు కానీ, మీ పిల్లలని మీ కుటుంబ సభ్యులతో పాటు మీరందరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శనం అయితే చేసుకోండి. అమ్మవారు అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల ప్రదేశం కూడా చాలా బాగుంది. విశాలవంతమైన ప్రదేశం, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. టెంపుల్ని అయితే చూడండి, పిల్లలకు కూడా చూపించండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. చూస్తుంటారు కదా, అమ్మవారు అయితే ఈ విధంగా ఉంటుంది. అమ్మవారి గర్భగుడిలో ఉన్నదంతా గోల్డ్ కలర్లో ఉన్నదంతా గోల్డెన్ అంట. అమ్మవారు అయితే రెడ్గా ఉంది. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను అమ్మవారిని. గుడిని దర్శనం చేసుకునే టైంలో కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే, అమ్మవారి ఒడిబియ్యం కలవడానికి అయితే కూర్చొని ప్రిపేర్ చేస్తున్నారనమాట ఒడిబియ్యంని. అందులో భాగంగా మమ్మీని, పిన్నిని కూడా పిలిచారనమాట. అక్కడ 5 మంది ఒడిబియ్యం కలుపుతారు కాబట్టి వాళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి పిన్నిని, మమ్మీని కూడా ఇద్దరిని పిలిచారనమాట. ఆ ఒడిబియ్యం కలిపినందుకు వాళ్ళు చాలా ఆనందపడిండ్రు అనమాట. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి, మిస్ కాకుండా చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. అంతేకాకుండా ఇక్కడ కాళికామాత విగ్రహం కూడా ఉందన్నమాట. ఇక్కడ లైట్స్తో మెరిసిపోతుంది, కలర్ లైట్స్ల మధ్యలో ఈ అమ్మవారు అయితే చాలా బాగుంది. సడన్గా చూస్తే భయం అయ్యేటట్టయితే అమ్మవారు అయితే కనిపించింది. ఇక్కడ చాలా మంది అయితే ఫొటోస్ దిగడం అయితే జరిగింది.
అమ్మవారు కాళికాదేవి దగ్గర